నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం రియల్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, మనం ప్రీవియస్ క్లాసెస్లో రియల్ సీక్వెన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇన్ఫైనైట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏంటో మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ కొన్ని బేసిక్స్ డెఫినేషన్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి సీక్వెన్స్ అంటే తెలుసు. ఓకే, సీక్వెన్స్ని ఇలా డినోట్ చేస్తాం. దీంట్లో A1, A2, A3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ లోపల ఏదైతే ఉన్నాయో దీన్ని మనం టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity ఇలా తీసుకుంటాం. నోటేషన్ అనేది ఇలా కూడా యూస్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్. ఓకే, అదే మనం ఇక్కడున్న టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ అంటాం, ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, ఇక్కడున్న టర్మ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, ఈ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దీనిని యాడ్ చేస్తే వచ్చేదే దిస్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్ సిరీస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్, ఇట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్, సిగ్మా, దీన్ని సమ్మేషన్ అంటాం. ఓకే, an. ఓకే, ఇయర్ n ఈజ్ ఫ్రమ్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం 1, n వాల్యూ స్టార్టింగ్ విత్ 1 అప్ టు గోస్ టు ఇన్ఫినిటీ, కాబట్టి n ఈజ్ ఈక్వల్ 1 to infinity ఇలా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద నోటేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ డెఫినేషన్, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. సీక్వెన్స్ ఆఫ్ partial sums, it is called as SOPS. ఓకే, షార్ట్కట్ SOPS అంటాం. ఎక్కడన్నా నేను SOPS అని వాడుతున్నానంటే దట్ ఈస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఇది ఈ నోటేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ సిగ్మా UN is equal to U1 plus U2 plus U3 plus and so on, and sequence Sn be sequence of partial sums. Okay, therefore S1 is nothing but U1, S2 nothing but, okay, దీంట్లో ఏదైతే టర్మ్స్ వస్తాయో దానిని మనం ఇలా రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఓకే, ఇక్కడ S1 అనేది ఏంటంటే U1, S2 నథింగ్ బట్ U1 ప్లస్ U2. ఓకే, S3 నథింగ్ బట్ U1 ప్లస్ U2 ప్లస్ U3. ఓకే, S4 నథింగ్ బట్ UN ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ U4 అండ్ సో ఆన్ ఇలా రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ డెఫినేషన్. ఓకే, దీస్ డెఫినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాయబోయే డెఫినేషన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సిరీస్ ఓకే, సమ్మేషన్ UN is convergent if and only if its sequence of partial sums is convergent. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ there is one more definition. A series summation UN is divergent if and only if its sequence of partial sums is divergent. This is the most important definitions. ఓకే, చాలామంది ఈ డెఫినేషన్స్ని ఇగ్నోర్ చేస్తుంటారు డైరెక్ట్గా. జామెట్రిక్ సిరీస్, ఓకే, తర్వాత డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్ అంటే కొన్ని కన్వర్జెన్స్ టెస్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సమ్ ఆఫ్ ద సిరీస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి సాల్వ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ రిజల్ట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఓకే, సమ్మేషన్ an ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను 1 + 1 + 1 + 1, ఇది మనకి కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా? ఇక్కడ 1 అనే దాన్ని ఇన్ఫైనైట్ టైమ్స్ యాడ్ చేశారు. ఇది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా మనం చూడాలి.
ఎలా చెక్ చేస్తాం? లెట్ సీక్వెన్స్ Sn be the sequence of partial sums. ఓకే, S1 అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్. ఓకే, 1. తర్వాత S2 నథింగ్ బట్ 1 ప్లస్ 1. S3 నథింగ్ బట్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. ఓకే, ఇలా అన్సోన్. అంటే సీక్వెన్స్ ఆఫ్ Sn అనేది ఏమొస్తుందంటే S1 S2 S3 అన్సోన్ ఇలా వస్తుంది. S1 అనేది ఏంటి? 1. S2 అనేది 1 ప్లస్ 1 2. S3 అనేది మనకి ఇక్కడ 3, యాక్చువల్లీ 3 టైమ్స్ మాత్రం యాడ్ చేస్తాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 3. తర్వాత 4 అన్సోన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సీక్వెన్స్ Sn. సారీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సీక్వెన్స్ Sn ఓన్లీ, రైట్? Okay, what about sequence Sn? Sequence is convergent or divergent? It is divergent. Okay, limit n tends to infinity Sn apply cheste, that is nothing but limit n tends to infinity n is equal to infinity. Okay, that implies sequence Sn is divergent. Sequence Sn is divergent aithe, therefore sequence of partial sum is divergent. Okay, that implies summation an is divergent. This is the thing. I hope మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2, సమ్మేషన్ un is equal to 1 minus 1 plus 1 minus 1 plus 1 minus 1 and so on ఇలా తీసుకున్నాం. ఓకే, సీక్వెన్స్ Sn be the sequence of partial sums. ఓకే, S1 అనేది ఏంటి? 1. S2 is equal to 1 minus 1. S3 is equal to 1 minus 1 plus 1. S4 is equal to 1 minus 1 plus 1 minus 1 and so on. Okay, this is nothing but 0. This is 1. This is nothing but 0. ఓకే, అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ ఎలా వస్తుందంటే S1 S2 S3 and so on. S1 అనేది 1, S2 అనేది 0 1. Okay, 0 1. Okay, what are the limit points? Okay, limit points ఏంటి? లిమిట్ పాయింట్స్ ఆర్ 1 and 0. వాట్ ఆర్ ద లిమిట్ పాయింట్స్? 1 and 0. దీని నుండి మనకి ఏం తెలుస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కన్వర్జెంట్, దేర్ ఫోర్ సమ్మేషన్ un ఈజ్ ఆల్సో నాట్ కన్వర్జెంట్. ఓకే, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, అందుకోసమే మీకు రియల్ సీక్వెన్స్ బాగా అర్థమైతే ఇన్ఫైనైట్ సిరీస్ చాలా ఈజీ ఉంటుంది. ఓకే, కన్వర్జెంట్ కావాలంటే ఏంటి? బౌండెడ్ ప్లస్ యూనిక్ లిమిట్ పాయింట్ ఉండాలి, అంటే సింగిల్ లిమిట్ పాయింట్. ఇక్కడ చూస్తే మీకు 2 లిమిట్ పాయింట్స్ ఉన్నాయి. 2 లిమిట్ పాయింట్స్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇదేంటి మనకి నాట్ కన్వర్జెంట్. ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, దీని ద్వారా సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ ఆర్ నాట్ కన్వర్జెంట్, దేర్ ఫోర్ సమ్మేషన్ un ఈజ్ ఆల్సో నాట్ కన్వర్జెంట్ అన్నది మనం చెప్తాం. ఓకే, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. సేమ్. ఓకే, ఇఫ్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు ఫైనైట్, ఓకే, దెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్. సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, అంటే ప్లస్ ఇన్ఫినిటీ ఉండొచ్చు లేకుంటే మైనస్ ఇన్ఫినిటీ. దెన్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇంకొక సీక్వెన్స్ ఆఫ్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి రాస్తా అంటే రాయండి. సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఓకే, అన్సోన్ ప్లస్ an ప్లస్ అన్సోన్ ఉంటుంది 1 to infinity. S1 is equal to a1, S2 is equal to a1 plus a2. Okay, S3 is equal to a1 plus a2 plus a3. Okay, S4 is nothing but a1 plus a2 plus a3 plus a4 and so on. Sn nothing but a1 plus a2 plus a3 plus a4 plus and so on plus an.
ఓకే, అండ్ సో ఆన్ ఇలా పోతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోట్, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ నోట్. ఓకే, ఇఫ్ sequence an is convergence to L, okay, then we say not sequence an, Sn. If the sequence Sn is converges to L, okay, then we say summation an is convergent and its sum is L. ఓకే, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ నోట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ మనం ఇంకొక టెలిస్కోపింగ్ సిరీస్ అని మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ టెలిస్కోపింగ్ సిరీస్. టెలిస్కోపిక్ సిరీస్ అంటాం. ఓకే, వాట్ ఈస్ టెలిస్కోపిక్ సిరీస్? A series whose general term Tn can be written as Tn is equal to an minus 1, that is nothing but difference of two consecutive terms of a sequence. ఓకే, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, టెలిస్కోపింగ్ సిరీస్ అని. ఓకే, ఇవాళ సమ్మేషన్ 1/n × n+1 ఇచ్చాడు మనకి ఇలా. ఓకే, ఇక్కడ లోపల ఏదైతే టర్మ్ ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ an. ఓకే, వాట్ ఈజ్ an? an ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ an, ఈ ఫార్మేట్లో ఉంది. ఓకే, హియర్ an ఈజ్ ఈక్వల్ టు 1/n × n+1. ఓకే, దీని సమ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు డినామినేటర్లో డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, 1/n × n+1, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a/n ప్లస్ b/n+1. ఓకే, దీనికి ఒక షార్ట్ కట్ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఏదైతే ఒరిజినల్ టర్మ్ ఉందో, ఓకే, ఒరిజినల్ టర్మ్ ఏదైతే ఉందో దాంట్లో n ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేయండి. ఓకే, ఇక్కడ డినామినేటర్ లేదు ఉంది, n ఉంది కదా, దాన్ని ఈక్వల్ టు 0 చేయండి. ఏమొస్తుంది? n ఈక్వల్ టు 0, ఎక్సెప్ట్ ఆ టర్మ్ వదిలిపెట్టి రిమైనింగ్ ప్లేస్లో ఎక్కడెక్కడ n ఉంటుందో అక్కడ 0 పుట్ చేయండి. ఏమొస్తుంది? ఇక్కడ 0 పుట్ చేస్తే చూడండి, ఈ టర్మ్ వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ నుండి మనం 0 తీసుకుంటున్నాం. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే 0 వచ్చింది కాబట్టి దీన్ని వదిలేయండి. ఇంక రిమైనింగ్ ప్లేస్లో 0 పుట్ చేస్తే ఇక్కడ 0 పుట్ చేస్తే ఎంత వస్తుంది? 1/1 ఏంటి? ఏ, దట్ ఈజ్ ఏ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ ఎంత? 1. మనకి బి వాల్యూ కావాలంటే ఇక్కడున్న టర్మ్ని ఈక్వల్ టు 0 చేయండి. n ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఆ -1ని ఈ టర్మ్ వదిలిపెట్టి ఇంక రిమైనింగ్ ప్లేస్లో అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు -1, 1/-1 అంటే బి వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. దెన్ ఫైనలీ 1/n × n+1 కెన్ బి రిటన్ యాజ్ 1/n, బి ప్లేస్లో -1 1/n+1 ఇలా రాసాం. తర్వాత దీనికి సమ్మేషన్ తీసుకుంటే సమ్మేషన్ 1/n - 1/n+1. ఓకే, ఇప్పుడు దీంట్లో an ఏంటి? 1/n - 1/n+1, మళ్ళీ ఇట్ ఈస్ సమ్మేషన్ an అగైన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు nth పార్షియల్ సమ్ ఆఫ్ సిరీస్ అయితే చేయండి, సీక్వెన్స్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే S1 ఫైండ్ అవుట్ చేయండి. S1 నథింగ్ బట్ a1. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/1 - 1/1+1.
ఓకే, దిస్ నథింగ్ బట్ 1/1 మైనస్ 1/2. తర్వాత S2 ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ A1 ప్లస్ A2. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ A1 అంటే 1/1 మైనస్ 1/2. ఓకే, ప్లస్ A2 ఏదైతే ఉందో A2 ఎక్కడ ఉంది, A2 వాల్యూ అంటే ఎక్కడైతే n ఉంటుందో అక్కడ 2 పుట్ చేయండి. అప్పుడు 1/2 మైనస్ 1/3 వస్తుంది. ఇలా ఆన్సో ఆన్ n టర్మ్స్ దాకా చేయాలి. A1 ప్లస్ A2 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ an. దట్ ఈస్ నథింగ్ బట్ 1/n మైనస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/3. ఓకే, ప్లస్ 1/3 మైనస్ 1/4 ఆన్సో ఆన్. ఫైనల్గా వచ్చే టర్మ్స్ ఏది మనకి 1/n మైనస్ 1/n మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఇది Sn. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏది ఉంది చూడండి. మైనస్ 1/2 1/2 క్యాన్సల్, మైనస్ 1/3 1/3 క్యాన్సల్. ఇలా అన్నీ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఓకే, దీని ప్రీవియస్ టర్మ్ కూడా 1/n ఉంటుంది కదా, 1/n ఆ టర్మ్ కూడా క్యాన్సిల్ అవుతుంది మనకి. దిస్ ఈజ్ n ప్లస్ 1. ఓకే, దాని ప్రీవియస్ టర్మ్ కూడా ఉంటుంది కదా మనకి 1/n. ఓకే, మైనస్ 1/n ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, 1 మైనస్ 1/n ప్లస్ 1. ఇది Sn. దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేయండి. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 మైనస్ 1/n ప్లస్ 1. లిమిట్ అప్లై చేస్తే 1 మైనస్ 1/ఇన్ఫినిటీ. దీనికి ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/ఇన్ఫినిటీ 0. ఈ టర్మ్ 0, 1 మైనస్ 0 వస్తుంది. 1 మైనస్ 0 నథింగ్ బట్ 1. ఓకే, therefore sequence Sn is convergent. Okay, that implies summation 1/n into n plus 1 is convergent and is equal to 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ సమ్మేషన్ 1/n into n plus 1. దీని వాల్యూ ఎంత అంటే 1. ఓకే, నార్మల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీకు. ఐఐటి జామ్ అయ్యుండొచ్చు, లేకుంటే CSIR NET కొన్ని ఎగ్జామ్స్లో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ అని అడుగుతాడు, సమ్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ సిరీస్ అని అడుగుతాడు. ఓకే, మీకు ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటే సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ మెథడ్ మీకు తెలిసి ఉంటే ఈజీగా అప్లై చేసి ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఓకే, అర్థమైంది. దీన్నే మనకి ఈ ఒక్క రిజల్ట్ చెప్తుంది, నోట్ ఏదైతే ఉందో. ఇప్పుడు సీక్వెన్స్ Sn is converges to L అయితే దెన్ వీ సే దట్ సమ్మేషన్ n is convergent అండ్ ఇట్స్ సమ్ ఈజ్ L అని. అర్థమైందా? అంటే దీని వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే ఇన్ఫైనైట్ టర్మ్స్ కంటే యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఫైనైట్గా 1. ఓకే, ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ ఏమైనా మీకు ఇక్కడ కన్ఫ్యూజన్స్గా ఉంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో మీరు రాసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు కలిసి ఉంటే. ఎలా అంటే చూడండి, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ మనకి an ఏముంది, 1/n మైనస్ 1/n ప్లస్ 1 ఉంది. మనకి A1 పైన వచ్చేయండి. ఓకే, Sn నథింగ్ బట్ ఏంటి, A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఓకే an మైనస్ 1. ఓకే, తర్వాత an వస్తుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టర్మ్ ఇలా రాసేసుకోండి. ఫస్ట్ an మైనస్ 1, తర్వాత an వస్తుంది లాస్ట్ టర్మ్. ఓకే, మీరు ఈ టర్మ్స్ అన్నీ రాశారనుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ రాశారనుకోండి A1, ఫస్ట్ టర్మ్ రాశారనుకోండి 1 మైనస్ 1/2. సెకండ్ టర్మ్ రాశారనుకోండి n ప్లేస్లో 2 పుట్ చేస్తే ఏమొస్తుంది, 1/2 మైనస్ 1/3. ఓకే, తర్వాత 1/3 మైనస్ 1/4, తర్వాత 1/4 మైనస్ 1/5 అండ్ సో ఆన్. తర్వాత ఈ టర్మ్ లాస్ట్ టర్మ్, ఈ టర్మ్ an మైనస్ 1. n ప్లేస్లో an మైనస్ 1 రీప్లేస్ చేయండి. 1/an మైనస్ n ప్లేస్లో n మైనస్ 1 రీప్లేస్ చేయండి. ఏమొస్తుంది, 1/n మైనస్ 1. తర్వాత మైనస్ 1/n మైనస్ 1. n ప్లేస్లో n మైనస్ 1 రీప్లేస్ చేస్తే n మైనస్ 1 ప్లస్ 1. ఇది క్యాన్సిల్ అవుతుంది, 1/n. తర్వాత an టర్మ్ వచ్చి 1/n ప్లస్ 1 ఇలా వస్తుంది.
అర్థమైందా? ఫైనల్గా మీరు క్యాన్సలేషన్ చేసుకొస్తే ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఇలా అన్ని టర్మ్స్ క్యాన్సల్ అవుతాయి. ఇలా అర్థమైందా? ఫైనల్గా మీకు రిమైనింగ్ మిగిలే టర్మ్స్ ఏవి అంటే దిస్ టర్మ్, ఈ టర్ము, లాస్ట్ టర్ము, ఫస్ట్ టర్మ్ ఇలా మిగులుతుంది. ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా క్యాలిక్యులేషన్స్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఓకే, ఐ హోప్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా ఇక్కడ క్లియర్ అవుతుంది, మీకు చూసుకోండి. ఓకే, తర్వాత కొన్ని వేరియస్ టెస్ట్స్ అయితే ఉన్నాయి, అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.